శ్రీమన్నారాయణ ఒక టాప్ హీరో. సో డిజాస్టర్ అవడానికి రీజన్ ఏంటి సార్? నిజంగా చెప్పాలంటే శ్రీమన్నారాయణ మీరు అన్నట్టు కొంచెం దర్శకత్వంలో బాలయ్య బాబు గారికి సరిపోయేటువంటి స్టామినా బయట ఆడియన్స్కి అయితే బాలయ్య బాబు కొంచెం టిక్ ఎక్కువ, అంటే ఏం మాట్లాడుతాడో తెలియదు అని. సో ఆయనకి కోపం ఉండొచ్చు. కృష్ణవంశీ గారు మీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు అసలు ఏం జరిగింది అప్పుడు? ఆ సినిమా అనుకోకుండా బడ్జెట్ పరంగా కొంచెం ఎక్కువ, కొన్ని సీన్స్ ఇంకా రిచ్గా రావడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు దాదాపు ఒక్క సాంగ్కి ₹1,00,00,000 ఖర్చు పెట్టి తీయడం జరిగింది. మీకు నచ్చని హీరో? ఇప్పుడు ఒక్కోసారి సో నేను ఒక ఫోటో చూపిస్తాను సార్, బట్ మీరు వాస్తవమే చెప్తాను అనుకుంటున్నాను. చెప్పండి. సో వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి? శ్రీరెడ్డి అనే మనిషి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ దృష్టిలో నాని మంచోడా చెడ్డోడా? మంచి అంటే ఏ విధంగా చెప్తున్నారు? వ్యక్తిగతంగానే అడుగుతారు. వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం కదా. పైసా సినిమా వల్ల చాలా పైసలు పోగొట్టుకున్నారు రమేష్ పుప్పాల. అందుకే నాని అంటే కొంచెం, అంటే ఆయన పేరు విన్నప్పుడల్లా నాకు కొంచెం ఒక ఏదో నన్ను బాధ పెట్టినట్టుగా ఉంటుందని చెప్పేసి విన్నాను. పైసలు కొంచెం నేను ఆర్థికంగా దెబ్బతిన్నమాట వాస్తవమే. అప్పటి వరకు మంచి నాన్నగారికి ఉన్నటువంటి బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టడం జరిగింది. హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి మనసున్న నిర్మాత ఎవరంటే ముందుగా ఈయన పేరే చెప్తారు. సో అంత మంచి మనసున్న వ్యక్తి అన్నమాట. సో తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో మంచి సినిమాలు కూడా మనకు అందజేశారు. సో ఆయనే రమేష్ పుప్పాల గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా uన్నారు? బాగున్నానండి. గతంలో అంటే ఒక ఇన్సిడెంట్లో అంటే మీ చెయ్యి పోగొట్టుకున్నా సరే మీ సంకల్పం ఎక్కడ అంటే దాన్ని వదులుకోకుండా ఒక మంచి గట్టి పట్టుదలతో ఇంకా మా తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించారు కూడా. ఒకసారి మీ జ్ఞాపకాలు, మీ ప్రయాణం నాకు తెలుసుకొని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా 2000లో అనుకుంటాను నాకు యాక్సిడెంట్ అయ్యి ఇదైపోయింది. ఆ తర్వాత నాకు ఆర్ఆర్ వెంకట్ గారితో పరిచయం అయింది. ఆర్ఆర్ వెంకట్ గారు మొన్న రీసెంట్గా చనిపోయారు. ఆయన ఆర్ఆర్ బ్యానర్లో దాదాపు 14 సినిమాలు నిర్మించడం జరిగింది. బిజినెస్ మ్యాన్, కిక్కు, బహుమతి, హంగామా, ఇలా. ఆయన నాకు అప్పటి నుంచి కొంచెం పార్ట్నరు. మొదట్లో సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆయన ఎట్లయినా సినిమాల్లో నుంచి బయటికి తీసుకురావాలనే ప్రయత్నంలో నేను ఉండేవాడిని. అనుకోకుండా ఒకరోజు ఆఫీస్లో కూర్చున్నప్పుడు హరీష్ శంకర్ గారు ఒక మిరపకాయ స్టోరీ చెప్తా ఉన్నారు. ఆ స్టోరీనే చాలా బాగుంది, సినిమా చాలా బాగా ఆడుద్ది, తీయాలా, డెఫినెట్గా చేయొచ్చు అన్న. నువ్వెందుకు చేయకూడదు అన్న. అంతే, అదే స్టార్ట్. నెక్స్ట్ డే పొద్దున్నే ప్రొడ్యూసర్ అయిపోయాను. మిరపకాయ చిత్రం ప్రారంభమై. ఓకే. సో అంటే ముందుగా నాకు తెలుసుకోవాలని ఉంది, అసలు ఎలా జరిగింది సార్ ఈ చెయ్యి యాక్సిడెంట్ అండి? ఆ కార్ డ్రైవ్ చేస్తూ 2000లో అప్పుడు సిగ్నల్స్ సరిగ్గా ఉండేవి కాదు. గ్లాస్ దించి చెయ్యి ఇట్లా పెట్టి ఫోన్ మాట్లాడుతున్నా. ముందు మున్సిపాలిటీ వెహికల్ ఒకటి వచ్చింది. ఆడప్పటికే 2000 బ్రేక్ ఫెయిల్ అయినట్టుంది. 3 యాక్సిడెంట్లు చేశాడు. ఆ చెయ్యి ఇలా ఉంది కదా, క్రష్ అయింది. ఆ క్రష్ అయిన తర్వాత అపోలోలో అడ్మిట్ అయ్యాను. ఒక 3-4 మంత్స్ హాస్పిటల్లోనే ఉన్నాను. ఆ తర్వాత ఏమైందంటే ఒక 1 మంత్ ఫస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. 1 మంత్ తర్వాత అనుకోకుండా మళ్ళీ ఈ నర్వ్స్ కట్ అయిపోయి యాక్సిడెంట్ అయింది. అదే చెయ్యి యాంపిటేషన్ కావడం జరిగింది. ఓకే. సో జీవితంలో మీకు ఇది ఒక అంటే బ్యాడ్ మెమరీ అనుకుంటా. ఇది ఆ తర్వాత దీని గురించి కూడా మర్చిపోయాను. నాకు ఇది లేదు, లేకపోతే ఈ చెయ్యి దీని అనేది మర్చిపోయి నేను మామూలుగా అసలు ఈ విషయమే నాకు గుర్తులేదు ఇప్పుడైతే. ఎందుకంటే 20 years అయిపోయింది కాబట్టి అన్ని అలవాటు పడిపోయాను. సో ఇది నిర్మాత కాకముందే జరిగింది సార్? నిర్మాత కాకముందే జరిగింది. అసలు
గ్రేట్ సార్ మీరు. అంటే ఇది అయిన 10 ఏళ్ల తర్వాత నిర్మాత అయ్యాను నేను. అవునా? 2000లో నాకు యాక్సిడెంట్ అయింది. 2010లో నేను 9లో నేను ప్రొడ్యూసర్ అయ్యాను. సూపర్. ఓకే. సో మొదటిగా చేసినటువంటి సినిమా ఏంటి? మిరపకాయ. మిరపకాయనే. అంటే మీ ఇండివిజువల్ కాకుండా మీరు పార్ట్నర్గా చేసింది? పార్ట్నర్గా ఆర్ఆర్ మూవీ మేకర్స్లో బిజినెస్ మ్యాన్, కిక్కు, డాన్ సీను, ఆటోనగర్ సూర్య, వీటిలన్నిట్లో చిన్న పార్ట్నర్గా ఉండేవాడిని. ఆ తర్వాత సొంతంగా డైరెక్ట్గా తీయటం అనేది మిరపకాయతో స్టార్ట్. ఓకే. సో మిరపకాయ మొదటి సినిమా అంటే మీరు అంటే సింగిల్గా చేసినటువంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సో రవితేజ గారితో నిజంగా ఆయనకు మంచి పెద్ద హిట్, కమర్షియల్ హిట్. సో మిరపకాయ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా అంటే నాకు అప్పుడు ఈ మిరపకాయ సినిమా తీసేటప్పటికి టెక్నికల్గా కొన్ని పదాలకు కూడా అర్థం తెలియదండి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన. ఆ తర్వాత అన్నీ 1 by 1 ఫస్ట్ స్టార్టింగు కొంచెం నాకు ఆర్ఆర్లో ఉన్నటువంటి కొంతమంది నాకు సహాయం చేసేవాళ్ళు. వీళ్ళు ఎంతమంది సహాయం చేసినా కూడా ముఖ్యంగా డైరెక్టరు, హీరో ఇచ్చినటువంటి ప్రోత్సాహం, దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మన రాజా రవీంద్ర ఉన్నాడు. ఆ రాజా రవీంద్ర అన్ని దగ్గర నుండి చూసుకునేవాడు. మరోలేని విషయం ఏంటంటే ఎక్కడ కూడా షూటింగు ఏ అంతరాయం కలగకుండా టక అనుకున్న షెడ్యూల్ కంటే ముందు పూర్తవటం జరిగింది. అనుకున్న బడ్జెట్ కంటే ఇంకా తక్కువలోనే హరీష్ శంకర్ గారు దాన్ని ఫినిష్ చేయడం జరిగింది. నా ప్రమేయం లేకుండానే, నాకు ఏం తెలియకుండానే సినిమా అయిపోవటం జరిగింది. అది ఫస్ట్ సినిమా కాబట్టి అందరూ కూడా ఇది నా సినిమాని కాకుండా ఇది వాళ్ళందరి సినిమా అనుకున్నట్టుగా ఎవరికి వాళ్ళ సొంత సినిమా అనుకున్నట్టుగా చేశారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్. నిజంగా కూడా ఏం తెలియనటువంటి ఒక వ్యక్తి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇంత సహకారం, ఇంత కోఆపరేషన్ తోటి హీరో రవితేజ గారు కానీ, డైరెక్టర్ హరీష్ శంకర్ కానీ, మన రాజా రవీంద్ర కానీ దగ్గరుండి అన్ని పూర్తి చేసి సినిమా పూర్తి చేశారు. అది చాలా పెద్ద హిట్ అయింది. అంతకంటే మొదటి సినిమాకి ఆనందం ఏముంటుంది ఎవరికైనా. సూపర్. అండ్ నాకు అంటే తెలియని విషయం ఒకటి అంటే తెలిసింది, అంటే అప్పటిదాకా రాజా రవీంద్ర, రవితేజ మాట్లాడుకోవడం లేని వాళ్ళు సడన్గా మీ సినిమాతో వాళ్ళని కలిపారని విన్నాను, నిజమేనా? మా సినిమా అంతకుముందు ఆయన మేనేజర్ అండి, రవితేజకి మేనేజర్. గొడవలు ఏం మాట్లాడుకోవడం లేదని విన్నాను. మీ సినిమాతోటే మళ్ళీ మీరే కలిపారని చెప్పి విన్నాను. నేను కలపలేదండి, ఎందుకంటే రవితేజ గారికి అప్పటికి ఆయన మేనేజర్గా ఉన్నాడు. మా సినిమా అయిపోయేంత వరకు మేనేజర్గా ఉన్నాడు. తర్వాత లేడు అనుకుంటా, కానీ మా సినిమా బిగినింగ్ వరకు ఆయనే, రవితేజ గారికి రాజా రవీంద్ర మేనేజర్. ఓకే. సో మిరపకాయ తర్వాత మీరు చేసినటువంటి సినిమా ఏంటి? మిరపకాయ తర్వాత బాలకృష్ణ గారితో శ్రీమన్నారాయణ చేశారు. ఓకే. సో శ్రీమన్నారాయణ మంచి కథ, టాప్ హీరో. సో డిజాస్టర్ అవడానికి రీజన్ ఏంటి సార్? నిజంగా చెప్పాలంటే శ్రీమన్నారాయణ మీరు అన్నట్టు చాలా మంచి కథ. ఆ స్టోరీ వినంగానే ఇదైంది. హీరో ఎక్స్ట్రాడినరీ కోఆపరేషన్ కానీ, ఆయన మర్చిపోలేనటువంటి సహకారం ఎక్కడ కూడా ఇది కాలేదు. రెండోది ఏంటంటే కొంచెం దర్శకత్వంలో కొంచెం అంతగా అంటే బాలయ్య బాబు గారికి సరిపోయేటువంటి స్టామినా కలగకుండా పోయిందేమో ఒక ఇది ఉంది. అది కాకుండా ఒక్కో సినిమా మనం ఎందుకు ఆడలేదు ఏంటి అనేది మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశాడు కథతో డైరెక్టర్? కథ చెప్పినప్పుడు చాలా బాగుందండి. తీసే విధానంలో కొంచెం ఎక్కడో లోపం జరిగి ఉండొచ్చు, అంటే ప్రజలు కాకొట్టుకునే విధంగా దాంట్లో ఏదన్నా మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ స్టోరీ కానీ ఆయన చెప్పినప్పుడు కానీ దాన్ని చాలా బ్లాక్ బస్టర్ అయింది అనుకున్నాం. దాంట్లో మ్యూజిక్ కూడా చక్రి గారు చాలా బాగా అందించారు. సినిమా చూస్తున్నంతసేపు మాకు ఎక్కడా కూడా ఇది కాలేదు. సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా మంచి స్టాకే వచ్చింది. కాబట్టి కమర్షియల్ పరంగా కొంచెం రీచ్ కాలేకపోయాం, కానీ సినిమా ఫ్లాప్ అయితే కాదండి. ఎందుకంటే మేము అనుకున్న బడ్జెట్ దీనికి కొంచెం దగ్గరలోనే వచ్చాము. సినిమా టాక్ బాగానే ఉంది, ఫ్లాప్ అయితే కాదు. సినిమా హిట్ సినిమానే, కమర్షియల్గా మేము రీచ్ కాలేకపోయాం. ఓకే. సో బాలయ్య బాబు గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ అంటే ఈ శ్రీమన్నారాయణ కథకి అదే సార్, ఇది ఒక జర్నలిస్ట్, ఒక సమాజంలో పట్టినటువంటి ఈ మామూలుగా ఎక్కడైతే ఈ అవినీతి ఇది ఉందో వాటి మీద పోరాడే ఒక జర్నలిస్ట్ కథ ఇది. అనుకోకుండా ఆ జర్నలిస్టే ఒక పెద్ద ట్రాప్లో పడిపోతారు. దాని నుంచి బయటపడాలి అంటే దానికి ఆ స్టోరీకి దమ్మున్నటువంటి హీరో మాకు బాలకృష్ణ గారు కనపడ్డారు. అది ఆయనైతేనే దానికి న్యాయం చేస్తున్నటువంటి ఒక దీంతో బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళటం, బాలకృష్ణ గారు ఆ స్టోరీ అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తానని చెప్పడం, సినిమా తీయడం ఇలా జరిగిపోయింది. ఓకే. సో వ్యక్తిగతంగా బాలయ్య బాబుకు మీకు ఎలాంటి బాండింగ్ ఉంటుంది?
చాలా బాగుంటారండి. నేను అసలు వండర్ ఫస్ట్లో అందరు భయపెట్టారు, ఆయన కోపము అది అన్నట్టు భయపెట్టారు. కానీ పోను పోను అసలు ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం. యాక్చువల్గా ఏంటంటే ఆయనకి ఏంటంటే చెప్పింది చెప్పినట్టు చేయాలి. మనం ఒకటి చెప్పి మళ్ళీ అక్కడ ఇంకోటి షాట్లు ఇంకోటి చేసి మనం అబద్ధాలు చెప్పడం అనేది ఇష్టం ఉండదు. ఆయన ఇచ్చిన సహకారం మాత్రం నిజంగా నేను ఆయన విన్నదానికి, ఆయన దగ్గరుండి చూస్తున్న దానికి నిజంగా ఆ సినిమా తీయకపోతే ఒక గొప్ప వ్యక్తిని మిస్ అయిపోయామని అని అనిపించింది. ఫారెన్ షూటింగ్లో కానీ అసలు చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒకసారి మనం ఫారెన్ షెడ్యూల్ వేసినప్పుడు లగేజ్ ఎక్కువ వస్తే కొంచెం అమౌంట్స్ ఎక్కువ వేశారు. మా మేనేజర్ ఏం చేశాడంటే 25 మంది ఉన్నారు కదా, అందరూ తలా ఒక 2 kgs పట్టుకోండి, లగేజ్లో పెడదాం, ఇది హ్యాండ్ లగేజ్లో పెడదాం అన్నాం. నేను చూడగానే ఆయన 2 బ్యాగులు పట్టుకొని వస్తున్నాడు. అంటే హై లెవెల్, లో లెవెల్, లేకపోతే నేను హీరోని ఇది అనేది కాదు, సమిష్టి బాధ్యత తీసుకుంటారు. ఇట్స్ అ గ్రేట్ పర్సన్, ఇట్స్ అ మెమొరబుల్. అసలు నా జీవితంలో అంత గొప్ప పర్సన్ని ఈ సినిమా తీయబట్టే నేను కలవగలిగాను, చూడగలిగి. ఓకే. సో మళ్ళీ ఏమైనా ప్లానింగ్ ఉందా బాలయ్య బాబు? తప్పకుండా అండి, మళ్ళీ తొందరలో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత బాలయ్య బాబు గారితో తీయాలనే కోరిక బలంగా ఉంది. ఖచ్చితంగా తొందరలో ఆయన దగ్గరికి పోయి స్టోరీ వినిపించాలని అనుకుంటున్నాను. అంటే చాలామందికి, అంటే బయట ఆడియన్స్కి అయితే బాలయ్య బాబు కొంచెం టిక్ ఎక్కువ, అసలు ఏం మాట్లాడుతాడో తెలియదన్న ఒక అంటే అపోహ ఉంది. అపోహని మీరే అంటున్నారు కదా, అది అపోహనే. అంటే మనం చూస్తున్నప్పుడు కూడా ఆన్ స్క్రీన్ మీద అంటే వ్యక్తిగతంగా నాకు కూడా తెలియదు, ఎందుకంటే మీరంటే జర్నీ చేశారు కాబట్టి ఓకే. సో చూసే ఆడియన్స్ కూడా అట్లనే అనిపిస్తుంది, ఏంది బాలయ్య బాబు గారు కొంచెం తేడాగా మాట్లాడతారు ఏంటి అని. సార్ భిన్న మనస్తత్వాలు, భిన్న మనస్తత్వాలు అంటే నేనున్న దీంట్లో మీరు ఒక రకంగా ఉంటారు, నేను ఒక రకంగా ఉంటారు. బట్ మనిషి ఏంటి అనేది మనం గ్రహించాలి. కొంచెం శాంతం అందరూ అలా నెమ్మదిగా ఉండేవాళ్ళు వెనకేం కుట్రలు చేస్తున్నారు ఎవరికేం తెలియదు. నోట్లో డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం, నిర్మోహటంగా మాట్లాడేవాళ్ళు మనసులో ఏం ఉండదు, కల్మషం లేని మనుషులు అంటారు. సో ఆయనకి కోపం ఉండొచ్చు, కొంచెం త్వరగా కోపడవచ్చు. ఎంత తొందరగా కోపడతారో అంత తొందరగా తగ్గిపోతారు. మనసులో ఏది పెట్టుకోడు. ఆయన మనసులో ఉంది అడిగేస్తాడు, నచ్చలేదనుకోండి ఒక మాట అంటాడు. ఆ తర్వాత ఒకవేళ ఏదన్నా అది మనం తప్పుగా మాట్లాడామనుకున్నప్పుడు ఇమీడియట్గా కలిసిపోతాడు. కాబట్టి అది మనిషి మనస్తత్వం. లోపల ఆయన ఎలాంటి వాడు అనేది ఒక మంచి మనిషి, అంతవరకు మనం చెప్తాం. సో కమింగ్ టు కృష్ణవంశీ గారు, సో పైసా సినిమా చేశారు. సో అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. అసలు ఏంటంటే కృష్ణవంశీ గారు మీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు అసలు ఏం జరిగింది అప్పుడు సినిమా ఇది కూడా డిజాస్టర్ అవడానికి రీజన్? సినిమా మంచి కథ అండి, మంచి కథ, మంచి డైరెక్టర్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. దాంట్లో దర్శకత్వంలో ఆయన చూసిన తర్వాత కొన్ని షార్ట్స్ చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది. ఆ సినిమా అనుకోకుండా బడ్జెట్ పరంగా కొంచెం ఎక్కువ, ఎందుకంటే నేను కానీ అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది దర్శకుడి వలన ఖర్చు పెట్టడం కాదు, కొన్ని సీన్స్ ఇంకా రిచ్గా రావడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు దాదాపు ఒక సాంగ్కి ₹1,00,00,000 ఖర్చు పెట్టి తీయడం జరిగింది. అలాగనే దుబాయ్, మలేషియా 2 కంట్రీల్లో సినిమా సాంగ్స్ షూట్ చేయడం జరిగింది. అది కొంచెం బాగా లావిష్గా చేసాం. లావిష్గా చేసిన తర్వాత మధ్యలో హీరోకి ఇంకో సినిమా కూడా ఒప్పుకోవటం వల్ల మేము ఒక 10 days 20 days గ్యాప్ ఇచ్చేవరకు ఆయన ఇంకో సినిమాలో ఎటు వెళ్ళిపోతుందో మనం చూసాం. ఆ సినిమాకి వెళ్ళారు. మళ్ళీ ఆయన ఇక్కడి నుంచి వచ్చేవరకు అట్లా ఒక 1 year పట్టింది సినిమా మొత్తం పూర్తిగా అవటానికి. బడ్జెట్ పరంగా కొంచెం పెరిగిపోయింది. సినిమాలో పట్టు రావడానికి ఆ బడ్జెట్ పెట్టడం జరిగింది. బట్ లేట్ అయినందువలన మీకు తెలియదే ఉంది, సినిమా లేట్ అయ్యేది కొద్దీ బడ్జెట్ పెరుగుతూ పోతుంది కాబట్టి ఆ విధంగా పెరిగింది. ఆలోకి కొన్ని కారణాల వలన రిలీజ్ మనం కొంచెం డిలే చేయటం జరిగింది. ఆ తర్వాత దాదాపు నానిగారి చరిత్రలో ఫస్ట్ 600 థియేటర్లు ఆయన హీరోగా, సోలో హీరోగా 600-700 థియేటర్స్ రిలీజ్ చేసిన సినిమా, మొట్టమొదటి సినిమా మనది. ఆ సినిమా ఓకే. సో కృష్ణవంశీ గారు బౌండెడ్ స్క్రిప్ట్ తోటి ఆన్ సెట్కి వస్తారట, నిజమేనా? బౌండెడ్ స్క్రిప్ట్ అంటే ఒక స్టోరీ లైన్ ఉంటుందండి. ఆ లైన్ మీద బౌండ్ స్క్రిప్ట్ అయితే ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఆన్ సెట్ పైనే సీన్స్ రాసేస్తారట కాదు, ముందే ఒక ఆలోచన ఉంటుంది. అంటే మొత్తం డైలాగ్ టు డైలాగ్ ఇదైతే ఉండదండి. అక్కడికక్కడ కొన్ని క్రియేటివ్ డైరెక్టర్ అంటారు కదా, అక్కడికక్కడ క్రియేటివ్. అంటే ఇవన్నీ తెలిసినాక కూడా మీరు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేస్తారు? అన్నీ తెలిసినానంటే సార్, డైరెక్టర్ ఒక గొప్ప డైరెక్టర్, ఒక ఖడ్గం, ఒక అంతఃపురం, ఒక నిన్నే పెళ్ళాడతా, ఒక చందమామ,
ఒక గులాబీ ఒక సినిమా కాదు కదా, అనేక హిట్లు అందించినటువంటి డైరెక్టరు. అది ఒక్కొక్కరి స్టైల్ ఒక్కో రకంగా ఉంటుంది. ఆయన స్టైల్ అది, ఆయన స్టైల్ నచ్చిన ఇన్ని సినిమాలు హిట్ అయినాయి అంటే ఆయన దీంట్లోనే హిట్ అయినాయి కదా. సో సినిమా తీయటంలో కానీ లేకపోతే కథ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడంలో కానీ గొప్ప దర్శకుడు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఒక్కో సినిమా ఒక్కో రకంగా అనేక కారణాల వల్ల లేట్ అవుతుంటుంది, మనం ఇటుక చేయలేకపోవచ్చు. సో ఎంత నష్టపోయారు పైసా సినిమా వల్ల? పైసాలు దాదాపు 7-8 కోట్ల నష్టం జరిగింది. సో దానికి కారకులు ఎవరంటారు? కారకులు మనం కారకులు ఒక సినిమా ఫెయిల్ కావటానికి లేకపోతే ఆడకపోవటానికి. సో హీరోనా డైరెక్టరా? అసలు హీరో మంచి హీరో అంటే హీరో కాదు, డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కాదు. ఒక్కోసారి సినిమాలు అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి, దాంట్లో బాగా ఉంటుంది. ఓకే, సో మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను సార్. సో మీరు మనసులో ఒకటి అనుకోండి, నేను చూపించే ఫోటో కరెక్టా కదా చూద్దాం. చెప్పండి. సో ఈరోజు కొంచెం మిమ్మల్ని హిప్నటైజ్ చేయబోతున్నాను నేను, చూద్దాం అందులో ఫెయిల్ అవుతానా సక్సెస్ అవుతానన్నది. సో మీకు బాగా నచ్చే హీరో నేను అంటే మీరు మనసులో అనుకునే ఉంటారు. సో ఆ ఫోటోని నేను చూపించబోతున్నాను. సో అది కరెక్టా కాదా ఎంతవరకు అనేది చూద్దాం. సో మీరు మీకు నచ్చిన హీరోను మనసులో అనుకోండి. రవితేజ. సో రవితేజ. సో మళ్ళీ ఒకసారి రవితేజ అంటే ఏ హీరో అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో కానీ రవితేజతో సినిమా అంటే రమేష్ పుప్పాల నో అన్డౌటెడ్గా ఎస్ అని చెప్పేసి 100%. సో అది ఎందుకు సార్? అంటే నేను ఒకసారి సినిమా తీసుకున్నాను, ఆయన ఇచ్చిన కోఆపరేషన్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఎక్కడ కనపడినా కూడా అఫెక్షనేట్గా మాట్లాడటం కానీ. సో ఆ సినిమాలో ఆయన నేను మొదటిసారి సినిమా తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఉన్న నిర్మాతగా కాకుండా ఆయన కూడా ట్రావెల్ చేయటం కానీ అట్లా ఏ ఇబ్బంది లేకుండా సినిమా అయిపోయిందండి. ఒక ప్రొడ్యూసర్కి అసలు ఏ ఇబ్బంది లేకుండా చూసి టక్క సినిమా అంత ఫాస్ట్గా అయిపోయేటప్పటికి ఆ హీరో మీద ఎట్లయినా కానీ గౌరవం కానీ ఇష్టం కానీ పెరుగుతాయి, ఏ ప్రొడ్యూసర్కైనా, నాకనే కాదు ఎవరికైనా పెరుగుతాయి. అట్లానే నాకు రవితేజ గారు అంటే చాలా ఇష్టం. సో అంటే ఇక్కడ అంటే ఏ కథతో తీసుకొచ్చినా కూడా రవితేజ హీరో అంటే మీరు ఒప్పేసుకుంటారని విన్నాను. ఏ కథ అనేది కథ నచ్చితేనే ఒప్పుకుంటారు. సో రవితేజ హీరో అంటే మాత్రం ఒప్పుకుంటారని విన్నాను. రవితేజ హీరో అయితే ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు కథ సెలెక్ట్ చేసుకునేది హీరో, ఖచ్చితంగా ఆయన మంచి కథలనే సెలెక్ట్ చేసుకుంటారు, దాంట్లో డౌట్ ఏం లేదు. సో మళ్ళీ రవితేజ గారితో సినిమా ఏమన్నా ప్లానింగ్ ఉందా సార్? ఉందండి, చేస్తున్నాం. అంతలోకి మన ఆర్ఆర్ వెంకట గారు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. తొందరలో సినిమా ప్లాన్ చేస్తున్నాము. 2-3 కథలు కూడా బ్లాక్ చేసి పెట్టుకున్నాము. త్వరలో సూపర్ మళ్ళీ ఒక మంచి మూవీ తీయడానికి రెడీగా. ఇంకొక ఫోటో చూపిస్తాను. మీకు నచ్చని హీరో మనసులో అయితే అనుకోండి, అంటే నేను తెలుసుకున్నటువంటి విషయం ఇది, మరి అది ఎంతవరకు నిజం, ఎందుకు నచ్చడు అనేది చెప్పండి. నచ్చకపోవటం ఏం లేదండి, నాని 100% నచ్చకపోవటం ఏం లేదు, మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇదేం లేదు, బాగానే ఎక్కడ కలిసి మాట్లాడుకుంటాం. నచ్చకపోవటం అనే సమస్య లేదండి, ఎక్కడ నచ్చకపోయేంత సీన్లు జరగలేదు అక్కడ. మీరు ఓపెన్ అవుతారు అనుకుంటే కానీ ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్గానే చెప్తున్నానండి. ఇప్పుడు ఒక్కోసారి ఒక్కో సినిమా సాఫీగా జరిగిపోతుంది, ఒక్కోసారి కొన్ని చిన్న అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు వచ్చినప్పుడు ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉంటారండి, 2 ఫ్రెండ్స్ మధ్య ఎక్కడైనా చిన్న వస్తాయేమో కానీ, బట్ హీరోకి మేము నచ్చకపోయేంత సీన్ అయితే ఎక్కడ లేదు. హీరో మంచి హీరో, గొప్ప హీరో, కష్టపడి పని చేస్తుంది. సో అట్లాంటిది ఏం లేదు, అట్లా ఏం లేదు, 100%. యా. సో మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ నిజమేనా? ఇడ్లీ కూడా కరెక్ట్. ఎందుకు సార్? ఎందుకనేది సౌత్ ఇండియన్ మన ఆంధ్ర స్టైల్ ఇడ్లీ వడ చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటాం, అది ఎక్కడికి పోయినా దొరుకుతాయి ఫస్ట్. ఓకే. నెంబర్ 3 ఇంట్లో ఎక్కువ ప్రిఫర్ ఇడ్లీ వడ, దోశ. సో మీ సినిమాని హిట్ చేసినటువంటి హీరోయిన్ కూడా మీకు చాలా ఇష్టమని విన్నాను. సో ఏం చెప్తారు రీఛార్జ్? మంచి అమ్మాయి. మళ్ళీ రీచ్ అయినా ఏమన్నా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సినిమా? తప్పకుండా. దొరుకుతుందా? అందుబాటులో ఉందా? అవును.
ఓకే. సో మీకు ఇష్టమైన ప్లేస్ ఇదేనా? యా, ప్యారిసేనా? సో ఎందుకు సార్ ప్రత్యేకంగా ప్యారిస్ అంటే? ఎందుకంటే ఈ సినిమా మన శ్రీమన్నారాయణ 5 కంట్రీలు చేశాను. అప్పుడు వెళ్ళటం జరిగింది, చాలా రోజులు ఉన్నాం అక్కడ. అది జర్మనీ, స్విట్జర్లాండ్, రోము, ఇటలీ, తర్వాత ప్యారిస్. నేను ఒక 1 మంత్ ట్రిప్ కొట్టచ్చు. సో యూజువల్గా వెళ్తుంటారా ప్యారిస్? ఒక 2 టైమ్స్ వెళ్ళాను ఇప్పటి వరకు. యూజువల్గా అంటే అంత ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాదు, కానీ షూటింగ్ పర్పస్, తర్వాత లొకేషన్ పర్పస్ కూడా వెళ్ళొచ్చు. చాలా మంచి ప్లేస్. అది ఒక టైం అసలు తెలియదు. సో నేను ఒక ఫోటో చూపిస్తాను సార్, బట్ మీరు వాస్తవమే చెప్తాను అనుకుంటున్నాను. చెప్పండి. నానికి నాకు పచ్చగడ్డ వేసినా కూడా మంట వస్తుందని చెప్పేసి కింద శ్రీరెడ్డి గారు రాశారు. శ్రీరెడ్డి, సో వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి? ఇప్పుడు శ్రీరెడ్డి అనే మనిషి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది కలుస్తూ, ఇప్పుడు చాలా జనరల్ ఫంక్షన్స్ అవుతుంటాయి, ఫంక్షన్లో అందరూ కలుస్తూనే ఉంటాం, హీరోయిన్లు కలుస్తూ ఉంటాం. అట్లానే ఆ అమ్మాయిని కలిసి ఉండొచ్చు. ఆ అమ్మాయి 100 మంది మీద మీకు కామెంట్లు చేసింది, అన్నీ నిజమని మనం చెప్పలేం కదా. అది నాన్నగారికి ఆ అమ్మాయికి అంత రైవర్లీ కానీ ఇది కానీ అంత నాని పట్టించుకోవాల్సినటువంటి అంత అమ్మాయి అయితే కాదు. అంటే నాని అప్పటికి అంత ఇప్పుడున్నంత పాపులారిటీ లేదు కదా ఈ ఇష్యూ జరిగినప్పుడు. అది నాకు సంబంధం లేదు కదండి. సో అంటే నిజంగా వీళ్ళ రిలేషన్ ఏంటి అంటే మీకు తెలిసినంత వరకు? ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు, అంటే అది అపోహన నిజం అనేది ఎంతవరకు నిజం? 100% అపోహన అండి, అది నిజమైతే కాదు. నన్ను వాడుకొని వదిలేశాడని చాలా సందర్భాల్లో తిని చెప్పడం జరిగింది. వాడుకొని వదిలేయటం అనేది అది అసలు అది ఇప్పుడు వాడుకొని ఎలా వాడుకుంటారండి? అది ఇప్పుడు యాక్చువల్గా ఆయన హీరో లెవెల్లో ఉండే అమ్మాయి మామూలుగా ఉండే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆయన వాడుకోవాలి అంత ఇదే ఉంటుంది. అది అబద్ధం. మొత్తానికి శ్రీరెడ్డి అంటే నాకు తెలిసినంత వరకు అది అబద్ధం. సో మీ దృష్టిలో నాని మంచోడా చెడ్డోడా? మంచోడు, డౌట్ ఏం లేదు. మంచి అంటే ఏ విధంగా చెప్తున్నారు? వ్యక్తిగతంగానే అడుగుతున్నాను. వ్యక్తిగతంగానే, సినిమా పరంగా కానీ సినిమా పరంగా వ్యక్తిగతంగా మంచోడు, సినిమా పరంగా మంచోడు. సో కాకపోతే ఒక్కొక్క స్వభావం, ముక్కుసూటి స్వభావం కొంత ఉంటుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇది అనుకోవచ్చు. మనం షూటింగ్కి వచ్చారా రాలేదా, ఫినిష్ చేశారా లేదా, మన షూటింగ్లో ఇబ్బంది ఏమైనా పెట్టాడా, ఇంతవరకు మనం ఆలోచించాలి. కానీ అక్కడ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం కదా. సో రీసెంట్గా ఒక సినిమాకి ఒక యాక్టర్ని సో చూస్ చేసుకున్నారన్నమాట, ఒక అమ్మాయిని, ఫీమేల్ యాక్టర్ని. సో అక్కడ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాకుండా నాని కమిట్మెంట్ అడిగాడు, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి ఈ సినిమాలో నువ్వు ఉండవు అని చెప్పేసి ఆమెను తీసేయడం జరిగిందట. నాని నిజంగా సినిమాలకి కమిట్మెంట్ అడుగుతాడా? నా దగ్గర ఆడియో ప్రూఫ్ కూడా ఉంది, ఇప్పుడు మీకు వినిపిస్తుంది. నెవర్ అండి, అది మరి అపోహే, మీరు అన్నట్టు అపోహే. నా దగ్గర ఆడియో ప్రూఫ్ ఉంది. ఓకే, అది నాకు తెలియదు. నాకు తెలిసిన వినిపించమంటే వినిపిస్తాను. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను చాలా దగ్గరగా చూశాను. ఒక పైసా సినిమా తీయటమని కాదు, మేము ఇద్దరం కలిసి చాలా క్లోజ్గా కూడా ఒక 2-3 సంవత్సరాలు దీంట్లో ఉన్నాం. సినిమా పరంగా కమిట్మెంట్ ఇస్తేనే ఆ సినిమా హీరోయిన్ అని చెప్పేసి ఏ హీరో చెప్పడండి. ఎందుకు చెప్పడంటే, ఒకవేళ తెలిసిన వాళ్ళని రికమెండ్ చేయొచ్చాం, కానీ వాళ్ళకి సినిమా హిట్ కావాలి, వాళ్ళకి హిట్ కావాలి, కథాపరంగా బలంగా హీరోయిన్ సరిపోతుందో లేదో చూసుకుంటారు తప్పితే హీరోయినా ప్రొడ్యూసర్ అయినా కమిట్మెంట్లు అనేది, కమిట్మెంట్ ఇస్తే సినిమా తీస్తే డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ ఏమవుతాడు, ఆ హీరో మొత్తం ఆ సినిమా మీద ఇది పెట్టిన వాళ్ళు ఏమవుతారండి? అది అనుకుంటారు, కానీ అది వాస్తవాలు కావు. అంటే మొత్తానికి నేను నిన్న మాట్లాడినప్పుడు వాయిస్ రికార్డ్ చేశాను, నా సినిమాలో కమిట్మెంట్ ఇవ్వకపోతే నువ్వు హీరోయిన్గా ఈ సినిమాలో ఉండవు, ఇస్తూనే ఉంటావు అని నా దగ్గర ఇప్పుడు రికార్డ్ కూడా, అందుకే మాట్లాడేప్పుడు రికార్డ్ కూడా చేశాను. ఇన్న రికార్డు మరి నిజానికి అంటే అన్ని సినిమాలకు అంతా చేస్తాడని అని ఏంటని అదే అసలు ఆ సమస్య ఎక్కడ రాలేదండి. మీరు కొత్త అంటే నేను ఈ మధ్య మీరు చెప్తుంటేనే వింటున్నాను ఈ విషయం. ఇది విన్నాక నానికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని చెప్పేసి కూడా అనడం జరిగింది. తప్పండి, ఆయనకి కదండి. ఇప్పుడు ఉన్నట్టు చేతిలో ఉన్న సినిమాలకి షూటింగ్లకే టైం ఉండదు, షూటింగ్ చేసుకునేవరకే టైం ఉండదు. ఇంకా మరి అమ్మాయిలు ఇది అన్న ఇప్పుడు ఖాళీగా లేరు కదా. ఆయన వరుస 5-6 సినిమాలు ఉన్నాయి, ప్రతిరోజు షూట్లోనే ఉంటారు. ఆయన ఇంట్లో స్పెండ్ చేయడానికి దొరికే టైమే తక్కువ, మిగతా కష్టం. అది అవన్నీ
ఎవరెవరో ఏదో అనుకునేది తప్పితే ఇంత పైకి వస్తున్నటువంటి హీరో మీద సహజంగా కొన్ని అపోహలు జరుగుతూ చెప్తూనే ఉంటారు. దాంట్లో భాగం అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ నానితో సినిమా అయితే చేస్తారా? తప్పకుండా చేస్తున్నాను. ఆర్ యు షూర్? షూర్, డెఫినెట్. లేదా నేను అడిగినని చెప్తున్నా? కాదండి, మళ్ళీ నేను ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తున్నాం, తీయటానికి వస్తున్నాం. నానికి నాకు గొడవలే లేవు కదండి. ఇప్పుడు ఆయనకి నాకు ఏదైనా పెద్ద గొడవలు అయ్యండి, సినిమా ఆగిపోయేంత గొడవలు అయ్యండి, రిలీజ్ కానంత, ఇప్పుడు హాయిగా ఇద్దరం కలిసే ప్రచారం చేసి పైసాకి మొత్తం అన్ని థియేటర్లకు తిరిగాము, అన్ని బయటికి తిరిగాము, ప్రమోషన్ చేసాము. ఇంకా తర్వాత గొడవలు రావడానికి కారణం అసలు గొడవ ఎందుకు వస్తుంది? ఒక హీరోతోటి ఒక ప్రొడ్యూసర్ గొడవ అంత గొడవ పెట్టుకునే మనిషి కూడా కాదు. అంటే చిన్న ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఏంటి ఆయన ఇలా అనుకుంటున్నాడు, మనం ఇట్లా అనుకుంటున్నట్టు మన ఫ్రెండ్స్ మధ్యలో వచ్చినటువంటి అపోహలు రావచ్చు. కానీ సో పైసా సినిమా వల్ల చాలా పైసలు పోగొట్టుకున్నారు రమేష్ పుప్పాల. అందుకే నాని అంటే కొంచెం అంటే ఆయన పేరు విన్నప్పుడల్లా నాకు కొంచెం ఒక ఏదో నన్ను బాధ పెట్టినట్టుగా ఉంటుందని చెప్పేసి విన్నాను. పైసలు కొంచెం నేను ఆర్థికంగా దెబ్బతిన్నమాట వాస్తవమే. అది సినిమా పరంగా, హీరో పరంగా, డైరెక్టర్ పరంగా కాదు కదా. ఇప్పుడు మనం సినిమా ఇప్పుడు ఒక డైరెక్టర్, ఏ డైరెక్టర్ అయినా ఏ హీరో అయినా సినిమా గొప్పగా రావాలని ప్రొడ్యూసర్ అయినా చూసే చేస్తాం. అది ఎప్పటిదాకా తెలియదు. మనం మార్నింగ్ షో మన థియేటర్లోకి వెళ్ళిన దాకా దాని పరిస్థితి తెలియదు. కానీ అది కాక నేను బిజినెస్ చేయలేకపోయాను ఆ సినిమాకి. కారణం సినిమా దెబ్బతింటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కూడా కారణం. ఎలా అంటే నాకు అప్పుడు నేను ఆలోచన లేకుండా సినిమాని ముందు రోజు చూపించడం జరిగింది. ఆ చూపించడం జరిగిన తర్వాత కమిట్మెంట్లు కొంతమంది ఇవ్వలేదు, ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలే. కొంతమంది ఘోరంగా రేపు పొద్దున్న డబ్బు ఇస్తామని కూడా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఎగ్గొట్టారు, ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్లు. ఆ తర్వాత ఏంటంటే ఓన్గా రిలీజ్ చేయాల్సి వచ్చింది. అందువలన అది బిజినెస్ పరంగా ప్లానింగ్లో దెబ్బతిన్నాం. అంతేకాని సినిమా పరంగా కానీ, హీరో పరంగా కానీ, డైరెక్టర్ పరంగా కానీ ఎక్కడ కూడా మాకు ఇబ్బందులు ఏం జరగలేదు. నేను ప్లాన్ చేసుకోవటంలో, ఎందుకంటే సడన్గా ఒక పెద్ద సంస్థ ఆర్ఆర్ మూవీ మేకర్స్ వాళ్ళు దెబ్బతిన్నారు. అంటే మా ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. కొంచెం దానికి సంబంధించినట్టు ఆర్ఆర్ మూవీ మేకర్స్కి సంబంధించిన అన్నీ కూడా పైసా మీద పడ్డాయి. ఒక సినిమా సినిమా కలిసి చేసినందువలన ఆర్ఆర్ మూవీ మేకర్కి సంబంధించినటువంటి అప్పులు నాకు సంబంధం లేకపోయినా కూడా ఆ పైసా మీద పట్టడంతో జరిగింది. దానివల్ల మన బడ్జెట్ దాన్ని రిలీజ్ చేయటం అనేది కొంచెం తలకు మించిన భారం అయింది. అంతే తప్పితే సినిమా పరంగా, కథ పరంగా, హీరో పరంగా, డైరెక్టర్ పరంగా మాకెక్కడ కూడా తేడా జరగలేదు. నేను దెబ్బతిన్నాను కాబట్టి అని అనుకుంటున్నారు బయట, ఏంది పడలేదేమో, లేకపోతే పైసా దెబ్బతింటానికి కారణం బిజినెస్ ప్లానింగ్ దెబ్బతింటాం, దాని మీద అదనపు అప్పులు పడటం. ముందే బాగా ప్లాన్ చేసుకున్నట్టయితే, ఇవన్నీ లేకపోయినట్టయితే, మంచి ప్రమోషన్ తోటి ప్లాన్ చేసుకున్నట్టయితే బిజినెస్ అయ్యేది. దాంట్లో కూడా ఏ పైసా కూడా మనం నష్టపోకుండా బయటపడేవాళ్ళం. అది పూర్తిగా ప్లానింగ్ చేయట్లో నేను విఫలమయ్యాను. అంటే మీరు ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అవ్వడానికి రీజన్ కూడా అక్కడ ఫెయిల్ అయ్యారని చెప్పేశాను, అంటే డిజాస్టర్స్ అయినాయని చెప్పేశాను, ఆర్థికంగా నష్టపోయారని చెప్పేశాను. లేదు, సినిమా వల్ల, సినిమా బిజినెస్ చేయలేకపోవటము, దాని మీద ఆర్ఆర్ మూవీకి సంబంధించినటువంటి అప్పులు పట్టడం వల్ల దెబ్బతిన్నాం. సినిమా పరంగా అప్పటి వరకు మంచి నాన్నగారికి ఉన్నటువంటి బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టడం జరిగింది. సినిమా బాగానే తీయటం జరిగింది. నాన్నగారు కూడా మంచి కోఆపరేషన్ చేశారు. అది బిజినెస్ పరంగా నా ప్లానింగ్లో నేను దెబ్బతిన్నాను. అది ముందే మెయిన్ కారణం ఏంటంటే ఆర్ఆర్కి సంబంధించినటువంటి అప్పులు కొన్ని చాలా వరకు పైసా మీద పడ్డాయి. పైసా ఇంత చిన్న సినిమా అండి, దాని మీద పెద్ద సంస్థల అప్పులు కూడా పడ్డాయి. అవన్నీ నెట్టుకొని ఒక్కోటి తీర్చుకుంటూ సినిమా పరంగా అప్పులన్నీ కూడా దాన్ని ఇచ్చేసుకుంటూ, అది రిలీజ్ చేసేసుకుంటూ బయటపడటం జరిగింది. అది ఒక్కసారి సడన్గా మన మీద పడంగానే ప్లానింగ్ ప్రొడ్యూసర్గా వైఫల్యం అది, అంతే తప్పితే డైరెక్టర్, హీరో కాదా. ఓకే, సో ప్రజెంట్ ఏమైనా మూవీస్ సైన్ చేశారు సార్? సైన్ ఏం చేయలేదండి. తొందరలో కొంతమంది హీరోలు, ఇప్పుడే నేను ఎందుకంటే హీరోలు వేస్తున్న తర్వాత పేర్లు చెప్పగలుగుతాను. 2-3 డైరెక్టర్లు స్టోరీ వినటం జరిగింది. ఆ స్టోరీలన్నీ కొంచెం బ్లాక్ చేసి పెట్టుకున్నాను. తొందరలో నాకు తెలిసి ఒక 2-3 మంత్స్లో మళ్ళీ నిర్మాణ పనులు మొదలు పెడతాం. ఓ మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, సో మీకు అంటే పలానా హీరోతోనే చేయాలని
అంటే ప్రతి ఒక్క నిర్మాతకు ఉంటుంది, పలానా హీరోలతో చేయాలి, పలానా హీరోలతో చేయాలి అని ఒక కోరిక. ఆల్రెడీ ఒక స్టార్ హీరో రవితేజ వీళ్ళతో చేశారు, నానితో. సో అలా ఫలానా హీరోతో చేయాలన్న కోరిక ఏంటి? ఒకటేనండి, పవన్ కళ్యాణ్. అది నేను సినిమాల్లోకి రాకముందు కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే. అది లైఫ్ అంబిషన్ అంటారు కదా, ఎప్పటికైనా ఆయనతో సినిమా తీయాలనేది మాత్రం ఒక నా కథ రెడీ అవుతుంది. మరి కథ రెడీ అవుతుంది. చూద్దాం, ముందు దానికంటే ముందు మనం 1-2 సినిమాలు తీసిన తర్వాత దాన్ని ప్లాన్ చేసేసుకొని చేద్దాం అనేది. మొత్తానికి పవర్ స్టార్తో సినిమా చేయాలన్నది మీకు నా కోరిక, మీ కోరిక. సో డెఫినెట్గా మేము చూస్తాం అయితే. తప్పకుండా. ఓకే, సూపర్ సార్. సో అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి RRR గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఒక గొప్ప సినిమా. నిజంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ ఎవరు గొప్ప ఎవరు అనేదానికంటే సింపుల్గా చెప్పాలంటే, నేను ఎక్కడో చదివాను, అది నా మనసులో ఉన్నది. 2 పులులతోటి ఒక సింహం సినిమా తీసిన. సూపర్. ఆయన ఒక రాజమౌళి గారు తెలుగు సినిమా పరిశ్రమని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, ఎక్కడికో. ఈరోజు పాత సినిమాలు కూడా హిందీ రైట్స్ అయిపోయినాయి కూడా. రేట్స్ ఎంతో హై రేట్స్ కొంటున్నారు, అసలు ఊహించలేదు. అంటే మేము సినిమా తీసే టైంలో కంటే ఇప్పుడుకి సినిమా బిజినెస్ బాగుంది, సినిమా గ్యారంటీ ఉంది. ఆ తర్వాత సినిమాలు ఒక్కోటి ఇప్పుడు మనం ఆ రేంజ్కి రీచ్ అయ్యామంటే, సౌత్ ఇండియా అంటే ముందు ఒక తమిళ సినిమాలే మనకు కనపడే బయట వాళ్ళకి, కానీ ఇప్పుడు అదే ప్లేస్లో తెలుగు సినిమాలే కనపడుతున్నాయి. కాబట్టి నిజంగా కూడా మనం ఇంత డెవలప్ కావటం అనేది అంత ర్యాపిడ్గా చాలా సంతోషంగా పరిమాణం. అట్లానే మంచి మంచి డైరెక్టర్స్, ఒక్కొక్క హీరోకి 4 ప్రతి వారు పాన్ ఇండియా మూవీస్ ప్రతి వాళ్ళు చేసే స్థాయికి ఎరిగారు. అది మిగతా వాటిలో లేరు, తెలుగులో ఉన్నంతమంది. చూసారా RRR? ఏదండి RRR సినిమా చూసారా సార్? తిరుమల మొదటి రోజు చూసాను. ఎలా అనిపించింది మీకు ఓవరాల్గా సినిమా? ఓవరాల్ చాలా బాగుంది. చాలా ఫస్ట్ హాఫ్ అసలు తెలియకుండా అయిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తం విజువల్స్ కానీ ఇది కానీ ఒక హ్యాపీగా కన్నుల పండుగ. ఒక మనిషి పోయి సినిమా పూర్తయిందా అప్పుడే అనే టైప్లో సినిమా సాగిపోయింది. సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్, కమర్షియల్ పెద్ద హిట్. ఇప్పుడు ప్రతి థియేటర్లోనూ అదే సినిమా ఉంది. అవును. ఇప్పుడు నాకు తెలిసి టిక్కెట్లకి ఇంత గొప్పగా అసలు లేదు, అదే ఎమ్మెల్యే టికెట్లాగా పోరాటం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆంధ్రాలో చాలా థియేటర్స్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అంటే కలిగి ఉన్న ఫ్లెక్సీలు కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, అలా ఉంటేనే ఉండనిస్తున్నారు, లేదంటే చింపి పడేస్తున్నారు. అంటే ఆ రూల్ ఎందుకు పెట్టారు ఇప్పుడు థియేటర్స్లో? మనం ఏం చెప్తామండి, మీ దాకా ఎప్పుడైనా వచ్చింది ప్రొడ్యూసర్, అదే ప్రొడ్యూసర్గా ఏమండి మీ దాకా వచ్చిందా, విన్నారా అంటున్నారు? దాకా రాలేదు. కొంతమంది అభిమానులు, కొంతమంది చేసుకునే వాళ్ళు బయట చేసుకోవాల్సిందే కదండి. యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీలో ఇవన్నీ బయట న్యూస్ కోసం లేకపోతే గాప్సెస్ కోసం అది ఏది పెట్టుకుంటుంటారు, కానీ వాళ్ళ మధ్య ఇది కానీ అసలు ఏ హీరో మధ్య ఏ హీరోకి ఏ హీరో మధ్య ఏమి ఉండదండి. అది ఫ్యాన్స్. ఓకే. ఇప్పుడు అన్స్టాపబుల్ బాలయ్య బాబు గారు ఇంటర్వ్యూస్ చూశారు మీరు. ఇట్లాంటి గాప్సెస్ మొత్తాన్ని బయట పెట్టాడు కదా. ఇప్పుడు బయట అట్ట అనుకోవటం సహజం. ఆయన అంత సెక్స్ అండి, ఎంత గొప్ప అసలు అది నిజంగా. సో పాన్ ఇండియా మీరేమైనా ప్లాన్ చేస్తున్నారా? ఉందా? ఇప్పుడే కాదండి, టైం పడుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్ప ఇవన్నీ మంచి హిట్లు, పాన్ ఇండియా సినిమా. అవును, ఖచ్చితంగా ప్లాన్. ఇప్పుడు ఎందుకంటే పాన్ ఇండియా అయితేనే ఎవరికైనా ఏ నిర్మాతకైనా కోరిక ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. తొందరలో మంచి సినిమాలు మా బ్యానర్ని చూడబోతున్నారు ప్రేక్షకులు. ఓకే. అండ్ మొన్నటి వరకు ఆంధ్రలో టికెట్ల గొడవలు కూడా జరిగినాయి. మన నిజానికి టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల నిర్మాత ఎంతవరకు నష్టపోతాడు సార్? అది నిర్మాత ఖచ్చితంగా నష్టపోతాడండి. ఎందుకంటే మీకు ఎక్కడా కూడా
డీజిల్ ధరలు తగ్గించాలని ఉద్యమాలు జరిగినాయి, తర్వాత ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని ఉద్యమాలు జరిగినాయి, పంట రేట్లు పెంచమని ఉద్యమాలు జరిగినాయి. సినిమా టికెట్లు తగ్గించమని ఎక్కడ ఏ ఉద్యమం జరగలేదే. మరి ప్రభుత్వం ఎందుకు అంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదు. నాకు సినిమా చూడటం భారమైందని ఏమన్నా ప్రేక్షకుడు అడిగారా, ఎవరన్నా మాట్లాడారా? లేకపోతే సినిమా టికెట్ తగ్గించకపోతే మా జీవితాలు నాశనమైపోతాయని చెప్పి ఎవరన్నా అడిగారా? లేదు కదా. ఒకటి, సినిమా ఎక్స్పెండిచర్ పెరిగింది, అప్పటికిప్పటికి ప్రొడక్షన్ కాస్ట్లు పెరిగినాయి, అన్నీ పెరిగిన తర్వాత ఆ వినోదం అతి తక్కువలో వినోదం 200-250 రూపాయలు 300 రూపాయల టికెట్ తోటి వినోదం అందిస్తున్నారు. మల్టీప్లెక్స్కి వెళ్ళేవాళ్ళు మల్టీప్లెక్స్కి వెళ్తున్నారు, లేదంటే మామూలు టికెట్లు తీసుకునేవాళ్ళు మామూలు టికెట్లకి వెళ్తున్నారు. ఎవరికి వాళ్ళు సినిమా మా మీద భారం పడింది అనేది ప్రజల్లో లేనప్పుడు ఇంత కాంట్రవర్షియల్ చేసుకోవడం అవసరమా అని అనిపిస్తున్నారు. ఎక్కడ లేదే. అసలు మీరేమన్నా ఎప్పుడన్నా అడిగారా సినిమా టికెట్లు తగ్గిమని? విన్నారా? లేదు. మరి ఎందుకు తీసుకుంది ప్రభుత్వం అని నిర్ణయం? అలానే కొనసాగితే ఇంకా సినిమాలు షూట్లు ఇంకా చేస్తారు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ ఇప్పుడు తగ్గిందండి. ఎందుకంటే ఒక ఊర్లో ఆడకపోయినా ఇంతకుముందు ఏంటంటే సీడెడ్, నైజాం, ఆంధ్ర ఈ 3 బిజినెస్లే మెయిన్ ఉండే కాబట్టి ఆ సినిమా బిజినెస్ మొత్తం అది ఎక్కడ ఆడుతుందో ఎక్కడ ఆడకపోతే ఎట్లా అనేది దీంట్లో ఉంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ మొత్తం అసలు ఆ రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. మంచి సినిమాలు బయట ఎట్లయినా ఆడగలుగుతాయి. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం, ఇప్పుడు మన ఊళ్ళో మన సినిమా తొందరగా చూడాలనుకుంటాం. కొన్ని సినిమాలకి ఒక రూలు అసలు ఎట్లంటే అట్లా అసలు సినిమాల మీద కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టేసి టికెట్ల మీద కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టేసి చాలా ఉన్న విషయాలు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. తెలుగు రాష్ట్రాల్లో నిజంగా మరి మొన్న జరిగిన ఇష్యూ ప్రకారం చూసుకుంటే సినిమా టికెట్ల రేట్లు అలాగే తగ్గిస్తే మీ నిర్మాతల పరిస్థితి ఏంటి? అదే ఇబ్బందికరంగా ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రొడక్ట్ మంది, రేట్ గవర్నమెంట్ ఎట్లా నిర్ణయిస్తారు? అది తయారు చేసేది మేము, దానికి ఎంత కాస్ట్ అయితే దానికి ఎంత ఇదైద్ది అనేది నిర్ణయించేది మేము. అంటే ఒకటి చిన్న సినిమా పెద్ద సినిమాని తీసేస్తే ఇప్పుడు ఇన్ని 100 కోట్లు రికవరీ కావాలంటే ఓపెనింగ్స్ ఉండాలి, టికెట్లు. అది భారము ప్రజలకు, అది ఖచ్చితంగా భారం ప్రజల మీద మోపుతున్నారు. దానివల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారనో, దానివల్ల మొత్తం కుటుంబాల జీవితాలు నాశనం అవుతుందనంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇది సర్వసాధారణ చిన్న వ్యాపారం. ఆ వ్యాపారంలో మీరు ఇష్టపడి వచ్చేది కానీ ఫోర్స్ మీద కొనిచ్చేది కాదు కదా. అట్లాంటప్పుడు దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా పునఃపరిశీలించాలి, నిర్మాతల ఇబ్బందులు కూడా తెలుసుకోవాలి, దానివల్ల ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చూసుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం సినిమా టికెట్ల రేట్ల వల్ల ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడినటువంటి సూచన ప్రపంచంలో ఎక్కడా లేదు. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి అవకాశం లేదు. దాని మీద పెద్ద దృష్టి పెట్టకుండా సినిమా టికెట్ల గురించి గోల వదిలేసేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే. సో పుట్టింది పెరిగింది ఎక్కడ సార్? నేను పుట్టింది ఒంగోలు అండి. ఒంగోలు దగ్గర దర్శి. మా ఫాదర్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. ఓకే. ఆయన్ని 3 ఏళ్ళ నుంచి ఎక్కడ ఉంచేవాడు కాదు. అట్లా ఒంగోలు, గుంటూరు, చెల్లూరుపేట, నర్సాపేట, రాజమండ్రి, కర్నూలు, అనంతపూరు అలా తిరిగి చివరికి కర్నూలు సెటిల్ అయిపోయాం. కర్నూలు సెటిల్ అయిపోయాం. సో అంటే నిర్మాత కాకముందు ఏం చేస్తుండే మీరు? నేను నవభారత్ ఇండస్ట్రీస్లో డైరెక్టర్గా ఉండేవాడిని అండి. నవభారత్ చౌదరి గారని టొబాకో దాంట్లో ఉండేవాడిని. అది తర్వాత అక్కడ నవభారత్ సంబంధించి పామాయిల్ ఫ్యాక్టరీ ఒకటి జంగారెడ్డిగూడెంలో ఉండి వాటి విషయాలు చౌదరి గారి విషయాలను చూస్తూ ఉండేవాడిని. ఆయన ప్రాపర్టీ సంబంధించినవి కానీ మొత్తం టోటల్గా. సో ఈ సినిమాల మీద మక్కువ కానీ, సో మీ అంటే మీ బ్రెయిన్ ఇటు మళ్ళించడానికి కారకులు ఎవరు, కారణం ఏంటి? సినిమాల మీద నాకు మొదట్లో మక్కువ ఉండేది కాదు. నా పార్ట్నర్ ఆర్ఆర్ వెంకట్ గారు సినిమాల మీద మంచి ఇంట్రెస్ట్ తోటి చాలా సినిమాలు తీశాడు. అప్పటికే చిన్న సైజు పార్ట్నర్గా ఉండేవాడిని దాంట్లో. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు సినిమాల నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఫస్ట్ రావాలంటే అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండే, ఇప్పుడు వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉంది. సో కంప్లీట్గా ఇప్పుడు సినిమాలు, ఇంకా సినిమాలు. ఓకే. సో ఎన్ని రోజుల్లో మీ సినిమా అంటే ఇంకా పట్టాలెక్కబోతుంది? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక 3 monthsలో. 3 monthsలో. సో ఒక మంచి హీరోతోని స్టార్ట్అప్ మంచి న్యూస్ ఓపెనింగ్ తొందరలో చెప్తాం. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో త్వరలో మీ సినిమా మేము కూడా వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ మిరపకాయ లాంటి ఒక మంచి హిట్ రావాలని. సో విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే అండి. మీకు ప్రేక్షకులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. అండ్ మీకు కూడా అండ్ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ
నిజంగా మరి ఈ ఉగాది సందర్భంగా మనకు మంచి గుడ్ న్యూస్ చెప్పారు సార్. సో ఇంకొక 3 నెలల్లో సినిమా కూడా సెట్స్ మీదకి వెళ్ళబోతుందని అనౌన్స్మెంట్ కూడా వస్తుందని. సో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.